చెన్నైలోని మహాబలిపురం. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు. మేము చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అన్ని యూనివర్సిటీలో ఏంటంటే ఐఐటి బేస్ చేసుకొని లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు. అది కూడా ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇస్తారు. కానీ మన యూనివర్సిటీ ఏంటంటే ఎంసెట్ కి సంబంధం లేకుండా, మెయిన్స్ కి సంబంధం లేకుండా ఓన్లీ ఐటీ బేస్ చేసుకొని మనం స్కాలర్షిప్ ఇస్తాం. So EVT will be focusing much on filling up the gaps between the industry and academia. కంపెనీస్ టైఅప్స్ వేరు, కంపెనీ కొలాబరేషన్స్ వేరు. మాకు కంపెనీ కొలాబరేషన్ ఉంది. స్పోర్ట్స్ ఫెస్టివల్స్ అవుతున్నాయా? ఈ వీక్ అంతా స్పోర్ట్స్ డే మేడం. రోజుకో ఈవెంట్ ఉంది. ఈరోజు క్రికెట్, ఫుట్బాల్ ఆడారు. ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు. మేము హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేశారు. ఇంకంతా వెయిటింగ్ రిజల్ట్స్ కోసం. పేరెంట్స్ ఆలోచన ఇంకొకలా ఉంటుంది. ఏ కాలేజ్లో చేర్పించాలి, మంచి కాలేజ్ అయితే బెటర్ అనే ఆప్షన్స్ వెతుక్కునే పనిలో ఉన్నారు. మంచి కాలేజ్ అంటే పేరెంట్స్ ఇచ్చే నిర్వచనం ఏంటి? స్టాఫ్ బాగుండాలి అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ని, స్కిల్స్ ని అందించాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ తో బయటికి వచ్చిన తర్వాత కావలసినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి అన్ని ఖచ్చితంగా లభించాలి. అండ్ స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే కదా. ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్ కు తగ్గట్టుగా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఉండేలా ఛాలెంజింగ్ కోర్సెస్ ని అందులో తాము జాయిన్ అవ్వాలని స్టూడెంట్స్ కూడా కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఒక మంచి యూనివర్సిటీని అందించడానికి ఐ డ్రీమ్ టీమ్ చేరుకుంది చెన్నైలోని మహాబలిపురంకి. ప్రస్తుతం మనం ఉన్నాము వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటి క్యాంపస్ మహాబలిపురం క్యాంపస్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. యూనిక్నెస్, స్పెషాలిటీస్ తో పాటుగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా, ఎట్ ద సేమ్ టైం ఇప్పటికైతే బోల్డ్ అంత ప్రచారాన్ని పేరెంట్స్ చూస్తూ వస్తూ ఉంటారు. 100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలు. నిజంగా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా, లేకపోతే 100% అష్యూరెన్స్ ఇస్తారా? ఏవిఐటి అయితే చెప్తుంది 100% అష్యూరెన్స్ ని మేము ఇస్తాము, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలంతా బోగస్ అని. ఏవిఐటి ఎందుకని బెస్ట్ యూనివర్సిటీ అవుతుంది, బెస్ట్ కోర్సెస్ ని అందిస్తోంది? మాట్లాడుకుందాం, మాతో పాటుగా రండి. బోల్డ్ అని వివరాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఏవిఐటి పేరెంట్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా, అతి తక్కువ ఖర్చుతోనే కోర్సెస్ ని కంప్లీట్ చేయొచ్చని ఏవిఐటి యాజమాన్యం చెప్తోంది. నిజాలేంటి? ఫ్యాకల్టీతో మాట్లాడదాం, క్యాంపస్ టూర్ చేద్దాం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో విఎంఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏవిఐటి మహాబలిపురం క్యాంపస్ టూర్ చేద్దాం, నాతో పాటుగా రండి. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటిలో స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి, వాళ్లకు ఉన్నటువంటి స్పెషల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి ఫ్యాకల్టీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ కేవలం సబ్జెక్టులు
ఎగ్జామ్స్, సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్ టు ద మార్క్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉండడానికి, కంప్లీట్గా వాళ్ళని ఎక్విప్డ్గా చేయడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ను కూడా అందిస్తుందని ఆ ల్యాబ్లో మనం ఉన్నాము. నాకు లెఫ్ట్ సైడ్ ఉంది యాపిల్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనేది కనిపిస్తుంది. అతి తక్కువ యూనివర్సిటీస్లో కనిపించేటువంటి ట్రైనింగ్ సెంటర్ ఇది. అండ్ ఏవిఐటి గురించి స్పెషల్గా చెప్పుకుంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాము, ఇంటెల్తో పాటుగా ఎన్ఈసికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే 2-3 యూనివర్సిటీల్లో మాత్రమే కనిపించేటువంటి ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటుగా సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. సో ఎన్ఈసి జపాన్కి చెందినటువంటి ఈ కంపెనీ కావలసినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని అందజేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తుంది. ఓవరాల్గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 7 కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, 7 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, 7 సర్టిఫికేట్స్ని ఇస్తుంది ఎన్ఈసి. ఎట్ ద సేమ్ టైం ఇంటెల్ యుఎస్ కంపెనీ కూడా చూస్తే ఇంటెల్ ఉన్నతి ల్యాబ్ ఉంది. ఇది కూడా 7 కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది, 7 ఎగ్జామ్స్ ఉంటాయి, 7 సర్టిఫికెట్స్ ఉంటాయి. టోటల్గా ఇక్కడ కనుక ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనుకుంటే 4 years కోర్స్ తర్వాత 7 + 7 14 సర్టిఫికెట్స్తో కూడా బయటికి వెళ్తారు. యాక్చువల్గా ఇంటెల్ అండ్ ఎన్ఈసి ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, ఎందుకని ఏవిఐటి స్పెషల్గా కనిపిస్తోంది? ఎస్, ఏవిఐటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ బాలకృష్ణన్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో సార్, నమస్తే. Nice to meet you, ma'am. Thank you so much, sir. So we just wanted to know about this Unnati Lab. What exactly it is? See, actually, it's a part of Intel. Actually, Intel, they initiated the some program, that's a Unnati program. But we signed the MOU with Intel and NEC for conducting course. Actually, we are having Intel NEC collaborative course. It's a part of computer science and engineering. So currently, second year students are undergoing that course. So we are the pioneer of that course. We are throughout India, only 3 institutes having signed MOU with Intel and NEC. We are the one among them. What they are going to do, sir? What exactly is happening here? Actually, every semester they are having 2 subjects. Actually, 1 certification from Intel and 1 certification from NEC. So at the end of the 4th year, the 7th semester, they are having 14 certification under the name of Intel and NEC. So that's a specialty in this course. So is this course included in computer science course, or this is No, it's entirely different No, course? entirely different. Actually, it's all the curriculum and everything is given by the Intel and NEC. So the subject will be handled by Intel and NEC experts. So at the end of the semester, the evaluation will be happening with the help of Intel and NEC, and the certification also will be provided by Intel and NEC. Are they giving only certificates, or are they going to provide jobs and placements to this? Actually, every semester, the outcome of this certification, every semester the students undergo the projects. Okay. And apart from that, the 7th semester student will go for the internship, and even the final at the end of the 8th semester they are going to put the place in that Intel and NEC. So as a part of that, actually we are providing training for the Intel NEC student. The Japanese training will be given for our student. Japanese language also? Japanese Oh, language. Yeah? Okay. So it's a part of that. So every week, 3 days, Monday, Wednesday, Friday, we are providing training for that Intel and NEC student. Okay. So in other sense, Intel and NEC is giving training, at the same time they are giving certificates. Yeah. Not only this, they are giving placements to these students So also. internship, placement also. So every semester they are doing some project. Actually, it's an industry powered project. So the industry, they are giving this different use cases. Okay. So under the different use cases, the students are getting the, actually they are doing the project and the outcome of these courses. How many students are going to get jobs in Intel and NEC approximately? 100%. Actually, they told 100% placement for our student, because we are the pioneer. We are the first institute. We signed a MOU with the Intel and NEC. Oh, that's great to know. Yes. Thank you so much, sir, and best wishes to you and your students also. Thank you so much. So, Intel and NEC courses ni offers చేస్తుంది, ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుంది, సర్టిఫికేట్స్ ఇస్తుంది, at the same time వాళ్ళకి జపనీస్ లాంగ్వేజ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తుంది, at the same time కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తుంది. అది ఏవిఐటికి ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ స్పెషాలిటీ. అందుకే ఏవిఐటి అంత ఘనంగా గొప్పగా చెప్పుకుంటోంది.
స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే జస్ట్ సర్టిఫికెట్స్ తో మాత్రమే బయటికి వెళ్ళరు, వాళ్ళకి జాబ్స్ కూడా గ్యారంటీగా వస్తాయనేది గట్టిగా చెప్తోంది ఏవిఐటి. ఇప్పుడు మనం ఉన్నాము ఏవిఐటి స్మార్ట్ క్లాస్ రూమ్ లో. ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్ చూడడానికి చాలా హాయిగా ఉంది, ఎందుకంటే బయట ఎండలు మండుతున్నాయి కాబట్టి. ఏసీ రూమ్ చాలా చల్లగా ఉంది అండ్ నా వెనకాల కనిపిస్తోంది వైట్ బోర్డ్ తో పాటుగా స్మార్ట్ బోర్డ్. ఇవన్నీ చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తాయి స్టూడెంట్స్ తో పాటుగా పేరెంట్స్ కూడా. దెన్ క్లాస్ రూమ్ లో ఏం జరగబోతోంది, నిజంగానే అంత అట్రాక్టివ్ గా ఉంటుందా? స్మార్ట్ క్లాసెస్ ఉంటాయా? అండ్ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి? మిగతా యూనివర్సిటీస్ కంటే సౌత్ ఇండియాలో ఏవిఐటి ఎందుకు ద బెస్ట్ యూనివర్సిటీ? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు నమస్తే అండి. సో ఏవిఐటి యూనివర్సిటీ అనగానే బిల్డింగ్ ద స్టూడెంట్స్, అంటే ఒక వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ వరల్డ్ కోసం టు బిల్డ్ దెమ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తోంది నాకు. నిజంగా అంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకున్న తర్వాత క్లాస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా కూల్ గా రిలాక్స్ గా కూర్చొని క్లాసెస్ వినొచ్చు అని. బట్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్, ఫెసిలిటీ, స్పెషాలిటీ, యూనిక్నెస్ ఏముంది? ఓకే, సో కోర్సెస్ చూస్తే వీఆర్ ఆఫరింగ్ మెనీ కోర్సెస్. సో కంప్యూటర్ సైన్స్ లో చూస్తే మన కంప్యూటర్ సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ అలాంగ్ విత్ దట్ మాకు ఇంటెల్ తో కొలాబరేట్ అయింది కాబట్టి ఇంటెల్ అండ్ ఎన్ఈసి. సో ఆల్ ఓవర్ ఇండియా మనం చూస్తే ఇంటెల్ అండ్ ఎన్ఈసి తో కొలాబరేట్ అయింది. టోటల్ గా 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. yes, all over India actually. All over India? Yes. Oh. And among that ఈ కాలేజ్ వచ్చి బోత్ ద థింగ్స్ ఇంటెల్ అండ్ ఎన్ఈసి తో కొలాబరేట్ అయింది మ్యామ్. సో ఏంటంటే మనం అలాంగ్ విత్ ద సెమిస్టర్ సబ్జెక్ట్స్ మనకి ఇంటెల్ వాళ్ళే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో 7 కోర్సెస్ అండ్ ఇంటెల్ ఇస్ ఆఫరింగ్ 7 కోర్సెస్, ఎన్ఈ ఇస్ ఆల్సో ఆఫరింగ్ 7 కోర్సెస్. ఓకే, సో క్లాసెస్ అయితే ఇక్కడ మీ సబ్జెక్టు, క్లాసు ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా కోర్సెస్. సో ఆ క్లాసెస్ చూస్తే ఈవినింగ్ క్లాసెస్ వెళ్తాయి. ఓకే ఓకే, సో ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఆన్లైన్. ఓకే, సో వాళ్ళు సపరేట్ గా ఎగ్జామ్స్ పెడతారు. ఎవ్రీ సబ్జెక్ట్ దే విల్ ప్రొవైడ్ ద ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళు క్లియర్ అయిన తర్వాత దే విల్ ప్రొవైడ్ ద సర్టిఫికేట్స్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో సిన్స్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటెల్ ఇట్ ఈస్ అ గ్రేట్ బ్రాండ్ యాజ్ వి ఆల్ నో. సో ప్లస్ ఎన్ఈసి, సో ఎక్కడికి వెళ్ళినా జాబ్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేషన్ మనం చదివి అది క్లియర్ అయిన తర్వాత, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ హౌ ఇప్పుడు ఇండస్ట్రీ సినారియో ఏంటి అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీ సినారియో బేస్ చేసి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఏవిఐటి చెన్నై క్యాంపస్ అడ్మిషన్స్ ఆఫీస్ ఎట్ కేపీహెచ్బి తెలంగాణ. వివరాలకు స్క్రీన్ పైన నెంబర్లను సంప్రదించండి. సో థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఒక మాట చెప్పారు, ఇంటెల్ ఎన్ఈసి కి సంబంధించి ఇక్కడ ఒక క్యాంపస్ ఉంది, వాళ్ళు సపరేట్ గా కోర్సెస్ ఇస్తున్నారు. 7+7 14 సర్టిఫికేట్స్ ని తీసుకుంటారని. నిజంగా ఇంటెల్ ఎన్ఈసి క్యాంపస్ ఎలా ఉంది, యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతుంది, అండ్ స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి? నిజంగా పూర్ణిమ గారు చెప్పినట్టుగా ఉందా, ఏవిఐటి చెప్తున్నట్టుగా అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయా? చూద్దాం, నాతో పాటుగా రండి. ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు, ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఏది చాలా బాగుంది అంటే హాస్టల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ చాలా బాగుండిద్ది మ్యామ్. ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు మేము. చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎస్, ప్రస్తుతం మనం ఉన్నాము మహాబలిపురంలో ఆరుపడైవీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏవిఐటిలో ఉన్నాము. యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఫ్యాకల్టీ ఏంటి, స్పెషల్ ఎక్విప్మెంట్ ఏంటి, ల్యాబ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ గురించి. నిజంగా ఏవిఐటి గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు? పర్టికులర్ గా మన తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఈ ఒక్క క్యాంపస్ లోనే చదువుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం.
ఓవరాల్ గా ఏవిఐటికి సంబంధించి ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్, కాలేజ్ చెప్తున్నవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆడిటోరియంలో తెలుగు స్టూడెంట్స్. హలో, హాయ్. సో ఏవిఐటిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్, యూనిక్నెస్ అండ్ ఏవిఐటిలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏవిఐటి క్యాంపస్ టూర్ చేసి చూసాం కదా. ఓవరాల్ గా అయితే ఇప్పటిదాకా మనం విన్నది చూసిన దాన్ని బట్టి తెలుగు స్టూడెంట్స్ 700 మంది ఏవిఐటిలో చదువుతున్నారు. తెలుగు స్టూడెంట్స్ ని ఏవిఐటి ఏ అంశంలో అట్రాక్ట్ చేస్తోంది, మోర్ ఓవర్ ఏవిఐటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎట్ ద సేమ్ టైం క్యాంపస్ నుంచి బయటికి సర్టిఫికెట్ తో వెళ్ళిన తర్వాత ఏవిఐటి వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అకాడమిక్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత గారు. హలో మ్యామ్, నమస్తే. Hello, ma'am. Just wanted to know about AVIT. What is the confidence AVIT is giving to students and parents? The main important factor which I would tell that which attracts students, especially from Andhra Pradesh, is our campus is a completely student-centric campus. So, with respect to academics, since I am taking care of academics, I would rather say it is a student-centric, outcome-based education and choice-based, credit-based system which we are offering to the students. So, whenever we think about employment opportunities, we normally think about the gap which exists between the academics and the industry. So, AVIT will be focusing much on filling up the gaps between the industry and academia in terms of a very good regulation and curriculum which is being offered by the industry. And apart from this, the curriculum and activities, we have a constant relationship with the industry. The industry people come to our campus, they interact with our students, they train our students. So we have connected with lot of industries in and around, especially to mention few, we have a contact with Intel NEC, we are tied up with HCL, Infosys, we offer Infosys campus trained programs for our students. So all these makes a student just a job ready person instead of job seekers. So I think this is the major specialty of being in AVIT. So this is about the academics, and rather other than academics, we feel the student comfortness inside the campus is also equally important as academics. So we give the best whichever we could give for our students in terms of facilities and other infrastructure requirements, and world-class laboratory facilities are available. Most of the institutions, they come out with only the lab requirements, but you would have seen around, it's not just the lab, we provide them research centers. So we want our students to establish further, beyond further academics and the curriculum and the regulations. So we make our students to work in the research laboratory. We want to make them as entrepreneurs. We have a Ganeshan Incubation and Entrepreneurship Cell in the campus. The students, whenever they feel like working with some innovative ideas, we do encourage it. We have an innovation club. Lot of student clubs are available in the campus which make the students so creative, so innovative, and we also give a regular training on skill development, because as far as India is concerned, there is a large demand for skill gap which has to be taken care by the educational institution. So we think that it is the main objective of our AVIT being an education institution to provide whichever is required for filling up the skill gaps also. So lot of skill development programs happens here in the campus, whichever is conducted by mostly with respect to the industry needs. So industry personnel come to the campus, they give a hands-on trainings to our students. So apart from the regular classroom environment, we also take them out for industry visit. We encourage student internships, student placement activities, student projects, and various several other activities which they could interact with industry experts too. So at the whole, what we will tell is AVIT is not just concentrating on classroom environment. We take the students outside the classroom and make them well equipped to face interviews, and they get placements very easily. And I was told and I heard about you are giving scholarships to students also. Yeah, yes, madam. So mainly with respect to meritorious students, we encourage students with who comes with a very good academic background. So we have lot of merit scholarships available. So students who secure well in their academics in the +2 cadre, they will be getting interesting scholarships through which they can enter into the admissions by clearing the entrance examination which we do. So this is about the scholarships, and even after coming to the campus, they will be given lot of incentives as an encouragement of whatever activities they do here. We give lot of awards
and students with respect to the academics, if they do perform well, they'll be given academic excellence awards and outgoing student award. There are a number of facility available in the campus. So any final word or message to Telugu students and parents? They are writing exams, right? So recent days we are very thrilled to receive too many Telugu students from Andhra Pradesh, and really I would appreciate their initiatives, their interest and everything in our campus. We are really happy to see their growth in the campus, and we are always here to support them. Yes, So AVIT most welcomes students coming from Telugu, Yes, Andhra ma'am. Pradesh. Thank you so much, ma'am. Best wishes to you and to faculty and to students also. Thank you so much, ma'am. Thank you. సో అది డాక్టర్ సంగీత గారి దగ్గర నుంచి, వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి వాయిస్, ఉన్నటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఉపాధి, ఎట్ ద సేమ్ టైం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాదు, జాబ్ మేకర్స్ గా కూడా తయారు చేయడానికి కంప్లీట్ గా ఎక్విప్డ్ గా క్యాంపస్ లోకి అడుగు పెట్టిన తర్వాత, వాళ్ళ స్టడీస్ కంటిన్యూ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత ఈ కాంపిటేటివ్ వరల్డ్ కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ని అందిస్తోంది ఏవిఐటి. సో మనం ఇప్పటిదాకా ఏవిఐటి లో ఉన్నటువంటి స్పెషాలిటీస్, ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యాము, స్టూడెంట్స్ తో కూడా మాట్లాడాలి. మనతో పాటు మణికంఠ ఉన్నారు. మణికంఠ, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? గుంటూరు నుంచి వచ్చాను. ఓకే, సో గుంటూరులో ఏవిఐటి గురించి ఎలా తెలుసు నీకు? నాకు పుష్పలత మేడం చెప్పారు. ఓకే, మేడం చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేసుకున్న తర్వాత కాలేజ్ నచ్చి జాయిన్ అయ్యాను. సో ఏ కోర్సులో జాయిన్ అయ్యాను ఇక్కడ? నేను సిఎస్సి ఏఎంఎల్ ఇంటర్లో జాయిన్ అయ్యాను. కోర్స్ అది కాక వచ్చే ఫ్యూచర్లో అంతా ఏఏ గురించి రన్ అవుతుంది కాబట్టి ఏఏ ద్వారా వెళ్దామని ఏఎంఎల్ తీసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూజువల్ గానే తమిళనాడు అనగానే తమిళ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందేమో, ఇవన్నీ ఉంటాయి కదా. క్లాస్ రూమ్ లో ఎలా ఉంది? ఏ లాంగ్వేజ్ లో చెప్తున్నారు? క్లాస్ రూమ్ టోటల్లీ ఫ్యాకల్టీ కూడా అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మనకి తెలుగు తమిళ్ అని వేరియేషన్ ఏం లేకుండా అందరినీ ఈక్వల్గా చూసి మొత్తం ఇంగ్లీష్లో జరుగుతుంది. ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు. ఇది పేరెంట్స్ డెసిషన్, నీ డెసిషన్ ఏవిఐటి లో జాయిన్ అవ్వ? పేరెంట్స్ అని నా డెసిషన్, రెండు డెసిషన్స్ కలిపి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఏమనిపిస్తుంది ఫ్యూచర్ చూస్తే? ఇక్కడికి వచ్చే ముందు దాకా కాన్ఫిడెన్స్ అనేది అసలు లేదు. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టడీస్ పెరగడం వల్ల ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అది అని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓన్లీ స్టడీస్, చదువు, బుక్స్, ప్రాక్టికల్స్ ఇవన్నీ మాత్రమే రుద్దుతూ కూర్చోకుండా మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయా? కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఉంటాయి. చాలా ప్రమోట్ చేస్తారు కూడా, సపోర్ట్ చేస్తారు. చిల్డ్రన్కి ఏమన్నా చేయాలనుకుంటే దాని నుంచి సపోర్ట్ ఇస్తారు, దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. Yes, Manikanda, best wishes to you. Thank you so much. Yes, AVIT గురించి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఒరిజినల్ యాక్టివిటీ అయినటువంటి చదువుకి సంబంధించి స్టూడెంట్స్ రియాక్షన్స్ ఏంటి, ఇంకా కావాల్సినటువంటిది ఏమైనా ఉందా, మిస్ అవుతుంది ఏంటి ఫీడ్బ్యాక్? నీకు ఏవిఐటికి సంబంధించి నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు, వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు పేరెంట్స్ తో వచ్చావా, ఎవరితో వచ్చావు? పేరెంట్స్ తో వచ్చావు. వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, క్లాస్ రూమ్ లో వెరీ ఫస్ట్ డే అడుగు పెట్టినప్పుడు, ఇప్పుడు నాతో ఆడిటోరియంలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా చేంజెస్ కనిపించాయా? సేమ్ అదే కన్సిస్టెన్సీ ఉందా? స్టడీస్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా వస్తే చాలా బాగుంటుంది మ్యామ్. వీళ్ళు చేసే ప్రతి ఒక్క ప్లాన్, ఎగ్జామ్స్ గురించి కానీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. లెక్చరర్స్ కూడా ప్రతి విషయంలో మనకి డౌట్స్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జామ్స్ కూడా కరెక్ట్గా కండక్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మ్యామ్ కాలేజ్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మనకి ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్ కి తగ్గట్టుగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా మన ఎఫర్ట్స్ అనేవి ఉండాలి కదా. సో దానికి తగ్గట్టుగా ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? 50-50% అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకుండేటువంటి ఒక డౌట్స్ కావచ్చు, లేకుంటే నీకుండేటువంటి యాంగ్జైటీ కూడా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎంతూజియాజం కూడా ఉంటుంది కదా. సో దీనికి తగ్గట్టుగా ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, రెస్పాన్సులు అనేవి? ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగా ఇస్తారు మ్యామ్. మనకి ఏదైనా డౌట్ ఉన్నా, ఏమన్నా చెప్పాలనుకున్నా మనం వాళ్ళని అడగచ్చు, చాలా బాగా చెప్తారు. సో ఎస్ కావ్య, ఇప్పుడు నీలా ఇప్పుడు నువ్వు ఏ సెమిస్టర్ లో ఉన్నావు?
సెకండ్ సెమిస్టర్ లో ఉన్నావు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ఒక ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే బాగుండే, మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో పిల్లల్ని జాయిన్ చేద్దాము అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంతా సెర్చింగ్ అనేది ఉంటుంది, బోల్డని కౌన్సిలింగ్ అవుతూ ఉంటాయి, ఆన్లైన్ లో వెతుకుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఏవిఐటి గురించి ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఖచ్చితంగా ఈ కాలేజ్ వర్త్ అనే చెప్పుకోవచ్చు మేము. అక్కడ కాలేజెస్ తో పోలిస్తే ప్లేస్మెంట్స్ ప్రకారం కూడా నాకు చాలా నమ్మకంతో వచ్చాను ఈ కాలేజ్కి. ఖచ్చితంగా 4 years తర్వాత ప్లేస్మెంట్ అనేది నేను దొరుకుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ప్లేస్మెంట్స్ నమ్మకము అనేది ఎలా కలిగింది నీకు? సీనియర్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు జాబ్ ప్లేస్మెంట్ తో ఖచ్చితంగా వెళ్ళారు. ఆ నమ్మకం నన్ను అనిపించింది మ్యామ్, ఖచ్చితంగా నేను ప్లేస్మెంట్ తో వెళ్తాను అని కాలేజ్ నుంచి. సో ఇక్కడ వచ్చావు, జాయిన్ అయ్యావు, ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్ లో ఉన్నారు. నో రిగ్రెట్స్, నో లుకింగ్ బ్యాక్, అంతేనా? ఎస్ మ్యామ్, నో రిగ్రెట్స్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.